దేవుడు సర్వ జగత్ రక్షకుడు అయినటువంటి దేవుడు సర్వలోకమును సృష్టించిన తర్వాత దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం, దేవుని యొక్క ప్రభావం ఈ ప్రపంచములో, విశ్వ బ్రహ్మాండములో దేవుడు తన పోలికలో, తన స్వరూపములో పుట్టినటువంటి, నిర్మించబడినటువంటి, సృష్టించబడినటువంటి మానవుల కొరకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఉన్నాడు. ఈ భూలోకములో సుమారుగా 84 కోట్ల జీవరాశుల కంటే ఎక్కువగా ఉన్నాయి. కానీ అన్ని జీవరాశుల కంటే ఈ మానవ జీవికి మాత్రమే దేవుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఉంటాడు. జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు గవర్నమెంటు దేశాన్ని కాపాడటానికి కొన్ని రకాల ఫోర్సులు ఏర్పాటు చేశాడు. ఫోర్స్, ఇప్పుడు ఉదాహరణకు ఎయిర్ ఫోర్స్ అంటారు. మీరు విశాఖపట్నంలో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రాత్రిపూట చూడండి, నేవీ ఫోర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. విమానం మీద బర్ర తిరుగుతూ ఉంటారు, చుట్టుపక్కల రౌండ్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఈ వీళ్ళని ఎయిర్ ఫోర్స్ అని కూడా అంటారు. ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, నేవీ ఫోర్స్ సముద్ర మార్గంలో వెళుతూ ఉంటారు. సముద్రంలో వెళుతూ సముద్రం నుంచి ఎవరైనా శత్రువులు వస్తుంటే వారితో దాడి చేయడానికి ఎయిర్ ఫోర్స్ వాళ్ళేమో పైన ఆకాశం నుంచి ఎవరైనా విమానం ఎక్కి, రాకెట్ ఎక్కి ఏమైనా మన మీదకి వచ్చి దాడి చేయడానికి వస్తుంటారు. వాళ్ళతో పోరాటానికి గవర్నమెంట్ వారిని కూడా నియమించింది. అలాగే బిఎస్ఎఫ్ ఫోర్స్ అంటాం కదా, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వాళ్ళు ఏంటంటే సరిహద్దుల్లో ఉంటూ వారు ఒక రాష్ట్రానికి లేకపోతే ఒక దేశానికి సరిహద్దులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. ఇంకా ఆర్మీ ఫోర్స్ అంటారు. ఆర్మీ వాళ్ళు కూడా ఏంటంటే మన దేశానికి, ఇతర దేశానికి మధ్యనున్న భూభాగంలో వారు మన దగ్గరికి దాటి రాకుండా ఉండడానికి, శత్రు ఎటు నుంచి వచ్చినా కానీ శత్రుతో ఎదురుదాడి చేసి దేశంలో ఉన్న ప్రజలను సంరక్షించడానికి మరి గవర్నమెంట్ లేక ప్రభుత్వం వారు, హోంశాఖ వారు ఇలాంటి నిర్ణయం చేస్తుంది. ఆ నిర్ణయం ప్రజలకు క్షేమంగా ఉండడానికి, ప్రజలను కాపాడడానికి. కానీ ఒక విషయం మీరు గమనించాలి, ఆ యొక్క సంరక్షణ లోపల ఉన్నప్పుడు వారికి రక్షణ కలుగుతుంది. అది దాటి వెళ్ళిపోతే రక్షణ ఉండదు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చుట్టూ పోలీసులు ఉంటారు, వాళ్ళని కాపాడడానికి గన్నులు పెట్టుకొని, గన్నుల మీద పట్టుకొని, మిషన్ గన్నులు, తుపాకులు, బాంబులు లాంటివి ఏదైనా పట్టుకొని, లాఠీ పట్టుకొని, కర్రలు పట్టుకొని కాపుదలు ఇవ్వడానికి వారి చుట్టూ నిలబడే ఉంటారు. వారిని దాటి పట్టుకు వెళ్ళిపోయాం అనుకో, నీకు రక్షణ ఉంటుందా? ఉండదు. అని నీకు రక్షణ ఉండాలంటే ఆ బోర్డర్లో ఎంతమంది అయితే కాస్తున్నారో కాపలదారులు, ఆర్మీ పోలీసులు కానీ, బిఎస్ఎఫ్ వాళ్ళు కానీ, లేక నేవీ ఫోర్స్ కానీ, లేక ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ, ఎంతవరకు కాపుదల పరిధి ఉందో ఆ పరిధి లోపలే మనం ఉండాలి. అప్పుడు కాపుదల మనకు ఉంటుంది. వారు కాపాడుతారు. దేశాన్నైనా, గ్రామాన్నైనా, పట్టణాన్నైనా, లేక ఒక జిల్లానో, ఒక రాష్ట్రమునో, ఒక దేశాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిధి దాటి మనం వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు కాపాడే వాళ్ళని దగ్గరికి రాకపోవచ్చు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అలాగే దేవుడు కూడా తన ప్రజలను కాపాడటానికి తన దూతలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే బిడ్డలారా మీరు గమనించండి, దేవుడు మీకు కాపాడడానికి, మిమ్మల్ని విమోచించడానికి, బలపరచడానికి ఎల్లప్పుడూ కూడా తన సంరక్షణ మీ మీదకి చూపిస్తూనే ఉంటాడు. కానీ మనం దేవుని సంరక్షణ కింద లేకపోతే సంరక్షణ మనకు రాదు. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, 2 పిల్లలు ఒక తల్లి కలిసి రోడ్లకు నడుస్తూ ఉన్నారు. సడన్ గా వర్షం వచ్చింది. తల్లి ఏమో గొడుగెత్తింది. ఏమెత్తిందండి? గొడుగెత్తింది. 2 పిల్లల్లో ఒక పిల్లగాడేమో తల్లి దగ్గర ఉన్నాడు, ఇంకొక పిల్ల ఏమో రోడ్లో నడుస్తుంది. ఎవరికి తడుస్తుంది వర్షము? చెప్పండి. ఏమండి? గొడుగు దగ్గర ఉన్న పిల్లోడికి తడవదు, గొడుగు దూరంగా ఉన్న పిల్లోడి దగ్గర వర్షపు నీళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి, ఆ పిల్ల ఎందుకు తడిసిపోతుంది, ఈ పిల్ల ఎందుకు తడవకుండా ఉన్నాడు అంటే ఏమంటారు మీరు? చెప్పండి. గొడుగు ఉంది కదా అంటే గొడుగు కిందికి వచ్చినప్పుడు మనకు ఏమొస్తుంది? ఆ గొడుగు మన నెత్తి మీదికి, మన ఒంటి మీదికి వర్షం పడకుండా ఆపుతుంది, అడ్డుపడుతుంది. మీకు అర్థమైందా? అలాగే మనము దేవుని దగ్గర ఉంటే, కీర్తనల గ్రంథం 91వ కీర్తన 1వ వాక్యంలో అంటాడు, సర్వోన్నతుని చాటున నివసించువాడే, ఆ మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని అంటాడు. అంటే ఏమిటి? దేవుని యొక్క చాటున అంటే దేవుని రెక్కల కింద. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా అంటాడు, అనేక మారులు నేను నా రెక్కల కింద, అంటే కోడి తన రెక్కల కింద ఎలాగైతే కాపాడేనో అదే విధంగా
వాస్తవంగా నేను మిమ్మల్ని కాపాడాలని ఉన్నాను, కానీ మీరు నా కాపుదల కింద వచ్చిన వారు కాదు అనేసి దేవుని వాక్యములో రాయబడింది. కావున బిడ్డలారా, మీరు ఈ రోజున అర్థం చేసుకోవాలి. ఏమిటి అర్థం చేసుకోవాలంటే, ప్రభు వాక్యం చెబుతుంది కదా, ఆయన తన రెక్కలతో మనలను కప్పును. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేంతో కప్పుతాడటండి? రెక్కలు. అనండి గట్టిగా, దేంతో? రెక్కలతో. మీరు అనుకోవచ్చు, దేవుడి కదా రెక్కలు ఉంటాయా, రెక్కలు తెచ్చి మనం కప్పెత్తాడు అనుకోవడానికి లేదు. రెక్కలు అంటే సంరక్షించేటువంటి రెక్కలు, కాపాడేటువంటి రెక్కలు, విమోచించేటువంటి రెక్కలు. ఏమండి, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము కలుగును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. కావున ఈరోజు మీరు అర్థం చేసుకోండి, ఎవరైతే దేవుని కాపుదల కింద ఉంటారో వారికి రక్షణ కలుగుతుంది. కాపుదల కింద ఉండని వారికి రక్షణ దొరకదు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మనం ఇంటి లోపలికి వెళితే వర్షం కానీ, గాలి కానీ, తుఫాను కానీ, లేదా కొన్నిసార్లు పిడుగులు పడినా కూడా మన మీదకి పడకుండా ఉంటుంది. ఏంటంటే మనకు అడ్డుపడుతుంది ఇంట్లో ఉన్నటువంటి పైకప్పు. లేకపోతే ఇంటి లోపలికి వెళ్తే ఇంట్లో మనం సంరక్షణగా ఉంటాం, మనకు రక్షితంగా ఉంటుంది. కాబట్టి మనం ఇంటి లోపలికి దాక్కుంటే మనకు రక్షణ కలుగుతుంది అని మరి మనం అర్థం చేసుకోవాలి. అలాగనే దేవుని కాపుదల కింద మనం వెళితే దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు కాపాడుతాడండి? అందరు చెప్పాలి, ఎవరు? దేవుడు. కావున దేవుని సన్నిధానములోకి వెళ్ళాలి. ఇక్కడ ఒక మాట, కీర్తన గ్రంథం నుంచి ఒక మాట నేను చూపిస్తాను, చూడండి. ఎంత అద్భుతమైన మాట తెలుసునా ఇది. ఎందుకంటే నీతిమంతుడు పరిగెత్తుకొని అందుట్లో సురక్షితంగా ఉంటాడట. ఎట్లా సురక్షితంగా ఉంటాడు? కీర్తన గ్రంథం తెరవండి, బైబిల్ ఉంటే, లేకపోతే జాగ్రత్తగా వినండి. ఇక్కడేమన్నాడు తెలుసునమ్మా? యెహోవా నామము బలమైన దుర్గము. సామెతల గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వాక్యం చదివితే అక్కడ అన్నాడు కదా, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉండును. దేవుని నామం ఎలాంటిదట చెప్పండి? సురక్షితమైనటువంటిది. అక్కడికి వెళ్ళిపోయినటువంటి ప్రతి ఒక్కరట అక్కడ దాచబడతారట. కాబట్టి సురక్షితంగా మనం ఉండగలుగుతాము అనే మాట ఇక్కడ మనకు రాయబడిందండి. కావున ఈరోజు మనము ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కీర్తనలు 62:7 చదువుతానని వినండి. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. చూసారా, దేవుడు ఎలాంటి వాడట? మనకు ఆశ్రయమట, బలమైన దుర్గమట. అంటే లోపలి దాక్కునేటువంటి ఒక గుహ లాంటి. ఇప్పుడు చూడండి, ఏదైనా జంతువు కానీ ఏదైనా ఎదురుదాడి చేయడానికి వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు అడవిలో ఉన్నటువంటి చిన్న జంతువులకు పెద్ద జంతువు దాడి చేయడానికి వస్తాయి. అప్పుడు చిన్న చిన్న జంతువులు ఏం చేస్తాయంటే గుహ లోపలికి వెళ్ళిపోతాయి, సొరంగం లోపలికి వెళ్ళిపోతుంది. ఆ సొరంగం లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద జంతువు వచ్చి దాన్ని దాడి చేయడానికి దాని వల్ల పడదు. ఎందుకంటే అది దాక్కొని పోయింది లోపల. మీకు అర్థమవుతుంది చెప్పింది? అది దాగుకున్నది కాబట్టి దాన్ని మరి ఏమి చేయడానికి అవకాశం లేదు. అలాగే మేము కూడా దేవుని రెక్కల కిందికి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా దుష్టుడు మనల్ని ముట్టలేడు. ప్రైజ్ ద లార్డ్. మీరు అర్థం చేసుకోండి బాగా. ఎందుకంటే మనం దేవుని కాపుదల కింద ఉన్నప్పుడు అపవాది మనల్ని ముట్టలేడు. దేవుని కాపుదల నుంచి పక్కకి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, ఇంటి నుంచి మన పల్లెటూళ్ళలో ఉంటున్నాం కాబట్టి పల్లెటూళ్ళలో కోడి పిల్లలను పెడుతుంటుంది. ఈ కోడి ఒక్కొక్కసారి 18, ఒక్కొక్కసారి 20, ఒక్కొక్కసారి 25, 30 పిల్లలు కూడా పెడుతుంటుంది. కానీ కొన్నిసార్లు కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఆశ్రయం ఇస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పిల్లలు ఆ యొక్క తల్లి రెక్కల నుంచి బయటికి వెళ్ళిపోతుంటుంది. బయటికి వెళ్ళిపోయిన పిల్లలకు కాకి ఏం చేస్తుంది? ఎత్తుకొని వెళ్ళిపోతుంటుంది. కానీ ఏ పిల్ల అయితే తల్లి రెక్కల కిందకు ఉంటుందో దానికి కాపుదల ఉంటుంది. ఏ పిల్ల అయితే తల్లి రెక్కల కింద నుంచి బయటికి వెళ్ళిపోతుందో దానికి కాపుదల ఉండదు. అర్థం చేసుకోండి. మన దేవుని కాపుదల కింద ఉండాలి అంటే ఎలా? మీకు అర్థం అవ్వాలి అంటే చెబుతున్నాను. మనము దేవుని కాపుదల కింద ఉండాలంటే దేవుని వాక్యం ఏ అంచు వరకు లేకపోతే ఏ పరిధి వరకు చెప్పిందో ఆ పరిధి వరకు మనం ఉండాలి. ప్రార్థన చేయాలా, అదొక పరిధి. ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. ఉపవాసం చేయాలా, ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. చర్చికి రావాలా, ఖచ్చితంగా రావాలి. అర్థమైందా? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరగాల, ఖచ్చితంగా చేస్తూనే ఉండాలి.
దేవుని సేవ కోసం ముందుకు రావాలి. ఎక్కడ దైవ కార్యాలు ఏమైనా కనబడితే అక్కడికి వెళ్ళాలి. దేవుని కోసం ఏదైనా అవకాశం వచ్చినప్పుడు పనిచేయాలి. దేవుని కోసం అవసరమైనప్పుడు ఇవ్వాల్సినప్పుడు ఇవ్వాలి. ప్రభు కోసం ఇచ్చేటువంటి సమయం వస్తుంది. అప్పుడప్పుడు ప్రకటన చేయబడుతుంటే సంఘంలో ఏదైనా అక్కడ కలిగినప్పుడు ఇదిగో ప్రతి వ్యక్తికి ఎంతో కొంత కలగంది మీకు ఇవ్వని మోయలేనంత భారం మీకు పెట్టరు. కాబట్టి నీ వల్ల అయింది ఏదైనా దేవుని పని కోసం ఇవ్వాలి. అలాగే మన రాబడిలో నుంచి మనకు దొరికిన సొమ్ములో నుంచి వారానికి నెలకు ఎంత అయినా కానీ అందులో నుంచి కొంత తీసి దేవునికి ఇవ్వాల్సినది దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే దేవుడు గీసిన గీత లోపల మనం ఉన్నామన్నట్టు. ఆ దేవుడు పెట్టిన గీతలతో దేవుడు పెట్టిన అద్దు దాటి బయటికి వెళ్ళిపోతేనే మనకు సమస్యలు వస్తాయి. అప్పుడు రక్షణ ఉండదు, సంరక్షణ ఉండదు, విమోచన ఉండదు, కాపాడే పరిస్థితి ఉండదు. అప్పుడు ఏంటవుతుందంటే బయటికి వెళ్ళిపోతే దుష్టుడు ఇమీడియట్లీగా మనకు దాడి చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ దేవుని వాక్యములో మరలా కొన్ని మాటలు నేను చదివినిపిస్తాను చూడండి. మనం తొట్టిల్లకుండా కాపాడబడాలి అంటే దేవుని హద్దుల్లోకి ఉండాలి. ఎక్కడికి ఉండాలమ్మా మనము? దేవుని హద్దుల్లో, దేవుని లిమిట్ బయట వెళ్ళిపోకూడదు. దేవుడు ఎంతవరకు ఉండమన్నాడో అంతవరకు ఉండాలి. చూడండి ఒక వాక్యం, మొదటి సమూయేలు గ్రంథము అందులో నుంచి 2వ అధ్యాయం 9వ వాక్యం. తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దేవునికి మహిమ కలుగుగాక. తన భక్తులు ఎవరినమ్మా? తన భక్తులు. ఇంతకు నువ్వు భక్తురాలువేనా? నువ్వు భక్తుడివేనా? ఈ మాటలు వింటున్న స్త్రీలైన పురుషులైన ఆలోచించండి. ఇంతకు నువ్వు భక్తుడివేనా? తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడతాడట. తొట్టిల్లడం అంటే ఏదో కుంటబడిపోవడము, వెనక్కి వెళ్ళిపోవడము, చొచ్చుబడిపోవడం, పడిపోవడం కాదు. దాని అర్థం ఏంటంటే ముందుకు వెళ్లకుండా ఆగిపోవటం. ఏ విషయంలో పొరపాటు పడడం కానీ, చతికిలు పడిపోవడం కానీ, లోకంలో కలిసిపోవడం కానీ, లోకాసాలకి లొంగిపోవడం కానీ, లోకం వస్తువులతో తిరిగిపోవడం కానీ అలాంటి పనులు లేకుండా దేవుడు మిమ్మల్ని తొట్టిల్లకుండా కాపాడతాడు. ఎవరిని? నువ్వు భక్తుడు అయితే. చూడండి, అందుకు నేను ఎప్పుడు అంటుంటాను, భక్తి బతుకును బాగు చేస్తుంది, నీతి నిన్ను నిలబెడుతుంది, పరిశుద్ధత పరమునకు నడిపిస్తుంది. హల్లెలూయా. కావున ఈ మాట ఎప్పుడు మర్చిపోద్ది. ఎంత భక్తిగా ఉంటావో అంత బతుకు బాగుగా ఉంటుంది. ఎంత భక్తిహీనుడిగా ఉంటావో నీ బతుకు అంత హీనగతి అయిపోతుంది. నువ్వు ఎంత నీతిగా ఉంటావో అంత నిలబడుతూనే ఉంటావు. ఎంత అవినీతి పరుడవుతావో అంత పడిపోతూనే ఉంటావు. ఎంత పరిశుద్ధంగా ఉంటావో పైకి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు. ఎంత అపవిత్రంగా ఉంటావో నీవు అంత పాతాళానికి దిగిపోతావు అనేది విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని వినాలి. అందుకని దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా చెబుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. తన భక్తుల పాదములైన తొట్టిల్లనీయడు, దుర్మార్గుల అంధకారమందు మాట మణుగుదురు, బలము చేత ఎవడను జయమునందడు. దుర్మార్గపు పనులు చేసిన వారు అంధకారంలో మాట మడిగిపోతారనేటువంటి ఒక మాట రాయబడి ఉంది. కావున వీళ్ళారు ఆలోచించండి. దేవుని వాక్యములో మనము చూసినట్లయితే యూదా పత్రికలో ఒక మాట అంటాడండి. ఏమంటాడు తెలుసునా? ఆయన తొట్టిల్లకుండా కాపాడువాడట, దేవుని వాక్యానుసారంగా జీవింప చేసేటువంటి వాడట, మన పాదములను తొట్టిల్లకుండా కాపాడువాడట. అంటే అంత శక్తి మన దేవునికి ఉంది. అలాంటి దేవుని నమ్ముకున్న మనం ఎంత ధన్యులం. కాబట్టి అలాంటి దేవుని నమ్ముకున్న మనము ఈరోజు తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడే శక్తి కలిగిన దేవుని నమ్ముకున్నాం. కావున మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని కాపాడేటువంటి వాడై ఉన్నాడు. చూడండి, ఆ మాట చదివి వినిపిస్తాను. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసున్న మాట. ఏమండి, అదిగో చదువుతున్నాడు చూడండి. 24వ వాక్యం, యూదా పత్రిక 1:24. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహోత్మయమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక అంటున్నాడు. అంటే తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతాడట. ఆయన కాపాడతాడు అంటే తన కంటికి మనకు కనబడాలి. ఎవరికంటికి కనబడాలి? అంటే దేవుని కంటికి కనబడాలి అంటే మీరు రోజు ప్రార్థనలో ఉంటేనే ఆయన కంటికి కనబడతారు. అందుకు మీకు ప్రతిదినము ప్రార్థన సమయం కేటాయించడం అయింది. ఉదయం ఎంత పనైనా చేయండి, ప్రార్థన సమయంలో ప్రార్థన చేయండి, పనప్పుడు పని చేయండి. పని చేసేటోళ్ళు కదా, పని మానవని చెప్పలేదు, దేవుడు చెప్పలేదు, మేము కూడా చెప్పాము. పనప్పుడు పని, భక్తి ఎప్పుడు భక్తి. కానీ మీరు చేసే తప్పు ఎక్కడ వస్తుంది తెలుసా? పనిలోనే ఉంటూ దేవునికి ఇచ్చే సమయాన్ని వదిలేస్తున్నారు.
పనిలోనే మునిగిపోతూ దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని మీరు లెక్క చేయకుండా ఉంటూ ఉన్నారు. అందుకనే మీ జీవితాలలో మీరు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలకు బదులుగా పొందలేని శాపాలు, పొందలేని రోగాలు, పొందలేని సమస్యలు మన కుటుంబంలో అప్పుడప్పుడు దాడి చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాగా వర్షం పడింది, ఎండ కాస్తుంది, తుప్పల నుంచి పాములు వస్తాయి, ఇటు తిరుగుతుంటాయి. తలుపు తెరిచేసి ఉన్నామనుకో, పాములు ఏమవుతాయి కదా? తప్పేవారిది పాముదా మీద అన కదా. పాము ప్రభావం ఏంటి? ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అది. ఆవిడ పిల్లలు చెప్తారు, తలుపు అస్సలు తెరవద్దు, చూడు మూసే ఉండు, లేకపోతే నువ్వు తినాల్సిన అన్నం, కూర, సారు, సాంబార్లు, మాంసం మొత్తం వండి పోతాయి, తినేస్తారు అన్నారు అనుకో. ఆ పిల్లగాడు తలుపు ముయ్యకుండా తెరిచేసి ఉంచేట అనుకో, ఈలోగా పిచ్చి కుక్కలు 2-3 వస్తాయి, చక్కగా వాసన చూసుకొని వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. అంతే కదా? తప్పేవరదు, కుక్కలది కాదు. కుక్కలు అవకాశాన్ని వెతుకుతుంటాయి. కానీ నువ్వు కోరి వెల్కమ్ వెల్కమ్ కుక్క, కమాన్ కమాన్ అన్నట్టుగా తలుపు తెరిచేస్తావు అనుకో, ఏమవుతాయి? కుక్క అర్థపడి వస్తుంది, అక్కడి నుంచి వాసన వెళ్ళిపోద్ది. ఏమో నీ ముక్కు పనిచేత్తం లేదు, కానీ కుక్కకు ముక్కు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కుక్క వాసనే చూస్తుంది. నీకు తెలుసో తెలీదు, కానీ కొన్నిసార్లు కొత్తగా వచ్చిన కుక్క రోడ్డు వెంట ఉచ్చలు వేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అవునా కదా? అలాగే ఎందుకు వెళ్తా తెలిసిన, అది మరలా వచ్చేటప్పుడు ఆ వాసన చూసుకోండి మరలా వస్తుంది. మీరు గమనించండి, ఎప్పుడు కొత్తగా వచ్చిన కుక్క అదే పని చేస్తుంది. అందుకే ఒక్కొక్కసారి కుక్కలను చూస్తే గమనిస్తూ ఉంటాం మనం. అందుకని చెప్పి, ఎందుకంటే కుక్క అంత దూరం ఉన్న వాసన తెలుస్తుంది. అందుకే తెరిచేసి వెంటనే లోపలికి వచ్చి ఏముంటుంది తినేస్తుంది. నువ్వు చెప్పవసరం లేదు. కూర, అన్నం, సాంబారు, మాంసము, చేపలు ఫ్రై చేసింది ఇక్కడ పెట్టిన తెలియదు, అది వచ్చి అటు ఇటు తిరగదు, వాసన చూసుకుని వస్తుంది, టక్క నిలబడుతుంది, ఎలాగెత్తుతుంది. ఎట్లా ఎత్తుద్ది? అది కరెక్ట్ వాసన చూస్తుంది. అది మనమైతే అన్నం ఎక్కడ ఉంచిందే, కూర ఎక్కడ ఉంచిందే, సాంబార్ ఎక్కడ ఉంచారు, ఈ ఫ్రై చేసిన చేపలు ఎక్కడున్నాయి వెతుకుతాం మనం. ఈ తప్పెల ఆ తప్పెల, అది మరి వెతకడాలు ఉండవు. అక్కడి నుంచి వచ్చేసరికి వాసనతోనే వస్తుంది. పసిగట్టి వెంటనే టక్కన అది ఉన్న చోటుకెళ్ళి మనిషిలాగా లేచి నిలబడి ఒక 2 కాళ్ళతో అలా కిందికి పడేసి అప్పుడు తినేస్తుంది. మీకు అర్థమైందా? అది సంగతి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఒక వ్యాధి కానీ, ఒక రోగం కానీ, ఒక జబ్బు కానీ మన మీదికి రాకుండా మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. అంతే తప్ప జబ్బు రాకుండా మనం ఆపలేము. వస్తుంది, రాకుండా అడ్డుకోగలం. ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి దోమలు ప్రతి ఇంట్లోకి వస్తాయి. రావు? మీరు ఎంత రావద్దు అన్నా వస్తాయి. తలుపులు కిటికీలు మూసొచ్చినా వస్తాయి. కొంచెం 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 అంట. అది ఎక్కడికి కాదు, చెవుల దగ్గరికే వచ్చారు. మీకు అరుస్తున్నా లేదు, కానీ నాకు గొప్ప చిరాకు ఉంటుందండి. అలాగ అరుస్తే నాకు నిద్ర అస్సలు పట్టదు. ఆ ఖర్చుదేదో కాలుగో చేతులుగా ఎక్కడ ఖర్చేసి వెళ్ళిపోవచ్చు కదా, కుట్టేసి రక్తం పీల్చేసి అంటుంటే నేను వచ్చిన రోజు లేచి నాకు 2 చేతులతో శుభ్రంగా నలిపి చంపేరు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తుందన్నమాట. అవునా కదా? ఇప్పుడు ఆ చీమను, ఆ యొక్క దోమను మనం రాకుండా ఆపగలమా? ఆపలేము. కానీ అది వచ్చిన తర్వాత వాలకుండా మాత్రం చేసుకోవచ్చు మనం. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు? ఏం చేసింది? వరలా నువ్వేటన్నావు? వల్ల కాదు, తెర అంటారు. పోనీ వలే అనుకోండి, దోమలు వల్లాలు మీ భాషలో వలలు ఇచ్చారు. కొద్దిమంది చక్కగా మడతెట్టి ఎక్కడో, ఇదిగో చూడ అమ్మాయి ఏం చేసింది అక్కడ పెట్టింది. ఇంకా కొద్దిమంది మూట కట్టేసి ఎక్కడో పెడితే ఎలకలు శుభ్రంగా అక్కడ కొరికి ఎలకలు గూడు పెట్టి ఎలకలను గుడ్లు పెడతాయి. అక్కడ గుడ్లు పెట్టావు కానీ పిల్లలు పెడతాయి అక్కడ. అర్థమైందా? దోమ తెరిచారు, చక్కగా కట్టుకొని పడుకోండి. ఎందుకంటే మీకు దోమ వాలకుండా ఉండడానికి దోమ తెరలు ఉన్నాయి, మీరన్నట్టు దోమ వలలు ఉన్నాయి. వల పెట్టుకోవాలి. రాకుండా ఆపలేవు, వచ్చేస్తే ఏదో మూలన. ఇప్పుడు రోగం రాకుండా నువ్వు ఆపుకోలేవు. శక్తి నీకుంటే కనుక నీకు అక్కడ తలనొప్పే రాదు, నీకు జ్వరమే రాదు, నీకు జలుబే రాదు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు. నీకు రాకుండా చేసుకున్న శక్తి నీకు లేదు. కానీ కంట్రోల్ పడేటువంటి శక్తి నీకు ఉంది. నీకు అర్థమైందా? దోమ ఇంటికి రాకుండా నువ్వు ఆపుకోలేవు. ఏదో మూల, ఇది మూస్తే అటు నుంచి అని వస్తుంది, అటు మూస్తే ఇటు నుంచి అని వస్తుంది. లేకపోతే ఆల్రెడీ నిన్న వచ్చింది బస ఉండిపోతాయి. చాలా తెలివైన దోమలు అవి. నీకు తెలియలేదేమో కానీ దోమలు చాలా తెలివి. కడప నిండా తింటే దిగు చూడండి, బొమ్మల లోపల దూపి ఉంటాయి. లేదా ఎక్కడో ఒక చోట దాక్కునే ఉంటాయి, కనబడదు. చూడండి, అది ఎగురుతున్నాయి అక్కడ 2 దోమలు. అర్థమైందా? అలాగన్నట్టు ఎక్కడో దాక్కునే ఉంటాయి. మీరు పడుకుంటే అది డ్యూటీ మొదలెడతాయి.
అవునా కదా? ఖచ్చితంగా కొద్దిగా బకాసురులాగా పడుకునే ఉంటారు. ఇంకా కుయ్యి లేదు కాయి లేదు, ఎంత అరసినా కూడా కరుసుకోరా బాబు అన్నట్టుగా ఉంటారు కొద్దిమంది. కాబట్టి వర్షాకాలంలో దోమలు ఒంట్లో పడకుండా, అది దోమలు కొట్టకుండా చూసుకోండి. ఇమీడియట్లీ జ్వరం వస్తాయి. పెద్ద పెద్ద దోమలు కిందికి ఎగురుతుంటా, దోమలు డెంగీ దోమలట. అది కరుస్తే రక్తం తగ్గిపోయి, ప్లేట్లెట్స్ తగ్గిపోయి మనిషి తొందరగా చచ్చిపోతాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఈ వర్షాకాలంలో దోమలు బెడద నుంచి తప్పించుకోవడానికి దోమతెర ఖచ్చితంగా వాడండి. ఇంట్లో మరి ఇంకా దోమ బిల్లలు అంటారు చూస్తారు, అలాంటివి అయినా కాల్చుకోండి. లేదా ఇమీడియట్లీ తలుపు మూసేయండి. సాయంకాలం అయిన వెంటనే ఇలాగా డోర్ కర్టన్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్న చోట మీరు మరి దోమతెరతోనే కొంచెం జాగ్రత్త పడండి. అలాగే వస్త్రాలు కూడా కాళ్ళ వరకు వేసుకోండి పూర్తిగా. ఇప్పుడు కాళ్ళ నుంచి ఒంటి వరకు కూడా కవరింగ్లో ఉండాలి, ఎక్కడ ఖాళీ ఉండకూడదు. ఉంటే మాత్రం కుట్టేస్తాయి వచ్చి. అర్థమైందా? కావున ఈ విషయాలు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక కుటుంబంలో ఒక జబ్బు వచ్చేస్తుంది, ఒక రోగం వచ్చేస్తుంది, వాడికి తగ్గింది, వీడికి నిన్నటిన ఒక హాస్పిటల్ చూడడానికి వెళ్ళాం మేము. అక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే పాప ఒకే ఇంటి వాళ్ళు 4 పిల్లతల్లులు ఉన్నారు. చాలా బాధ వేసింది. వాళ్ళ ఆయనకు ముందు వచ్చింది, తర్వాత వాళ్ళ ఆవిడికి వచ్చింది, తర్వాత వాళ్ళ పాపకు వచ్చింది, బాబుకు, మొత్తం 4 వరుసగా ఒకే బెడ్లో ఉన్నారు. చాలా బాధ వేసింది చూస్తే. కొన్ని జబ్బులు ఎలా ఉంటాయంటే ఒకరికి వచ్చిన తర్వాత మరొకరికి వచ్చేస్తుంది. అందుకని మనము జాగ్రత్త పడాలి. కొన్ని సమస్యలు ఒకటి పోతే మరొకటి వచ్చేస్తాయి, లైన్లో ఉంటాయి. ఇది పోయిందా మరొకటి వచ్చి కూర్చుంటుంది, ఇది పోయిందా మరొకటి వచ్చి కూర్చుంటుంది. అలా రాకుండా ఉండాలంటే విరుగుడు ఒక్కటే, ఉపవాస ప్రార్థన, కొద్దిగా జాగ్రత్త. ప్రార్థన చేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చాలా జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పి, తలనొప్పి అన్నీ వస్తుందండి అంటే అంటారు ఆయన, ఈ మాత్రలు వేయండి, ఈ టానిక్ తాగండి, లేకపోతే పరగడుపున ఇదేయండి, రాత్రి పడుకున్నప్పుడు ఇదండి అంటారు. మనం ఏం చేయాలా? డాక్టర్ గారు ఏది చెప్తే అలాగే చెయ్యాలి. కానీ డాక్టర్ గారు ఇచ్చింది 5,000 రూపాయల మందుల మాత్రలైనా తీసుకొచ్చి బీరోలో పెట్టేస్తుంటే నీకు జబ్బు పోతుంది. అలాగే దేవుని సన్నిధిలో కూడా మాటలు వింటున్నారు, ఇలా చేస్తే మీకు రోగాలు తొలగుతాయి, జబ్బులు తొలగుతుంది, కాపుదల ఉంటుంది, దేవుడు మీ చుట్టూ అగ్ని కవచాన్ని ఇస్తాడు, మీరు రక్షించబడతారన్నప్పుడు మీరు అలా చేయండి. అలా చేయకపోతే రక్షణ లేదు. అంతే కదా? ఎందుకు చెప్పాను కదా, ఇప్పుడు పోలీసులు వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వడానికి చుట్టుపక్కల నిలబడ్డారంటే పోలీసులు చుట్టూ ఉన్నప్పుడు దాని లోపలనే ఉండాలా. అంతే తప్ప నువ్వు బయటికి వెళ్ళిపోయానికి రక్షణ రాదు. అలాగే ఈ రోజున కొన్ని కుటుంబాల్లో, కొన్ని వ్యక్తిగత జీవితాలు కొన్ని సమస్యలు ఎదురవుతున్న కారణం ఏంటంటే ఇలాంటివే, మన అజాగ్రత్త వల్ల. కాబట్టి జాగ్రత్త పడాలి. మనం ఏ విషయాలు తప్పిపోతున్నామేమో, అందువల్ల మా జీవితంలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయేమో అనే ఆలోచన. అందుకే మరలా చెప్తుంటాను మీకు ఏంటంటే, హాస్పిటల్కి దూరంగా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండండి. క్రైస్తవులు, అర్థమైందా? ఎప్పుడైనా ఇంటి వారు ఎవరైనా హాస్పిటల్కి వెళ్తారని నాకు గొప్ప చిరాకు ఉంటుంది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే ఈ రోజులో ఒక్క జబ్బుకి 10 టెస్టులు చేస్తారు. ఆ టెస్టులో నోట్లో ఉన్న రక్తం అంతా పీల్చేస్తారు, జేబులో ఉన్న సొమ్ము కూడా పీల్చేస్తారు. దోమ రక్తం పీల్చినట్టు మొత్తం పీల్చేస్తారు వాళ్ళు. అందుకని హాస్పిటల్కి కట్టడానికి మన డబ్బులు కావు. మన కష్టము మన ఒంటికి, మన తిండికి, మన ఒంటికి, మన ఇంటికి. ఎక్కడెక్కడ చెప్పండి? మన ఇంటికి, మన ఒంటికి, మన తిండికి, హాస్పిటల్కి, మందులకి, ఇంజక్షన్లకి. అలాగా కాదు కదా? అలా ఉండకుండా ఉండాలంటే ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి రండి. వారానికి ఒక రోజు ఉపవాసం చేయండి. మీకు దొరికిన సొమ్ము దశభాగం ఇవ్వండి. ఒకసారి ఇచ్చి మర్చిపోతే అవ్వదు. ఏదో 2 నెలలకు, 6 నెలలకు, 10 సంవత్సరాలు ఒకసారి ఇస్తే సరిపోదు. వారానికి ఎంత కష్టపడుతున్నావో, ఎంత సంపాదిస్తున్నావో, నీ సంపాదన అంతటిలో నుంచి బైబిల్లో రాయడం సంపూర్ణ దశభాగం ఇవ్వాలి. కొంతమంది ఈ వారం కొంత, వచ్చే వారం ఇంకా కొంత, ఇంకో వారం ఇంకా కొంత. చాలా తప్పు. అలాంటిది ఇస్తే దేవుడికి చెడ్డ చిరాకు వస్తుంది. మీకు ఎలాగో చెప్తాను చూడండి. మీ ఆయన కూర్చున్నాడు అనుకో, ఒక కొద్దిగా అన్నం ఇచ్చేసా, ఒక అరగంట తర్వాత మళ్ళీ పెడతానే, వెళ్ళిపో. అరగంట వచ్చాడు, మళ్ళీ పెట్టా, మళ్ళీ ఒక గంట తర్వాత రాయి, మిగతా అన్నం ముద్ద పెడతానంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఊహించుకొని చూడండి. దేవుడు ఇచ్చాడు నీకు, దేవుని ఉంటుంది. నేనైతే దేవునికి ఇచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఇస్తానండి. చిరిగిపోయిన నోట్లు, ప్లాస్టర్ అంటించిన నోట్లు, పంచర్ అయిపోయిన నోట్లు ఇవన్నీ మంచిది. ఎంత దొరికిన ముందు దేవునికి, నా బైబిల్లో చూడండి, ఎప్పుడైనా మీరు ఇచ్చిన కానుకల నుంచి కూడా నేను తీస్తాను, దశమ తీసి బైబిల్లో పెట్టేసి ఉంటాను. ఎందుకంటే దేవుని సొమ్ము ఎంత అవసరం వచ్చినా దాన్ని ముట్టను.
ఆ దైవికమైన విషయాలను వాడబడాలి, దేవుని సేవకుల చేతిలో పెట్టాలి. కాబట్టి ఇలాంటివి చేయటం వల్ల బైబిల్ ఏముందంటే, మీరు దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాక్యంలను విప్పుతానన్నాడు. మలాకి 3:11 వాక్యంలో మీరు చదివితే అక్కడ ఏమన్నాడంటే, మీ యొక్క పంటను తినిపోయే పురుగులను నేను గద్దిస్తానన్నాడు. ప్రైజ్ ద లార్డ్. వాటిని గద్దిస్తానన్నాడు. మీ పంట ఎంత కష్టపడి మీరు పండిస్తుంటారు, కానీ ఇంటికి రావట్లేదు, అది పురుగులు తినేస్తున్నాయట. అంటే మీరు మంచి తిండి తింటున్నారు, స్నానం చేస్తున్నారు, సబ్బు రాస్తున్నారు, నూనె రాస్తున్నారు, మంచి జాగ్రత్తగా ఉంటున్నారు, కానీ కొన్ని పురుగులు వస్తున్నాయి. పురుగులు అంటే బ్యాక్టీరియాలు, అదే జబ్బునండి. తలనొప్పి, మలేరియా, టైఫాయిడ్, డెంగీ, ఇంకా వర్షాకాలంలో కొత్త కొత్త రోగాలు వస్తాయి, అవన్నీ వచ్చేస్తున్నాయి. అవి రాకుండా నేను కాపాడుతానని దేవుడు అన్నాడు. మరొక చోట అంటాడు, ఇదిగో ఐగుప్తు దేశంలో వచ్చినట్టు క్షయవ్యాధి కానీ ఈ ప్రజలకు వచ్చినట్టు రోగాలు కానీ నీకు రానియకుండా కాపాడుతానన్నాడు దేవుడు. ఆయన చుట్టూ సంరక్షణ ఇస్తానని చెప్పాడు దేవుడు. కావున మీరు ఇలాంటివన్నీ అర్థం చేసుకొని, ప్రభువా నా జీవితంలో ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను, ఏ విషయం వల్ల మా ఇంటికి వస్తుంది. మీరు అనుకోవచ్చు, అరే తలుపు బాగానే మూసానే, కిటికీ కూడా బాగానే మూసాను, ఇంత పెద్ద దోమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాగా చూస్తే వెంటిలేటర్ నుంచి దోమలు వస్తుంటాయి. ఎక్కడి నుంచి? వెంటిలేటర్ అంటే తెలుసా? తెలియదు. బాత్రూంలో వెంటిలేటర్లు అంటూ గుండ్ర కన్నలు ఉంటాయి, ఒక ప్లేట్ లాంటిది వేసి ఉంటారు బాత్రూంలో. బయట గాలి వెళ్ళడానికి అని చెప్పి వెంటిలేటర్స్ అని వేస్తారు. అలా అక్కడి నుంచి పెద్ద పెద్ద దోమలు, ఈగలంతా సైజు దోమలు వచ్చేస్తాయి. నువ్వు అనుకోవచ్చు, తలుపు మోసాను, కిటికీ మోసాను, ఇంకా ఇంత పెద్ద దోమలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, బాగా వెతుకుతే ఎక్కడో బొక్క పడింది, దాంట్ నుంచి వస్తుంది. మీకు అర్థమైందా? అది కూడా మూయాలి. రాత్రిపూట మూసేయాలి, పగటిపూట తీసేయాలి. అలాగన్నట్టుగా మీరు అనుకోవచ్చు, ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా, పాట పాడుతున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, ఓకే, ఇంకేదో తప్పు ఉంటుంది నేను చూడు, అంతే కదా. కొన్నిసార్లు ఏదైనా జరిగినప్పుడు ఆలోచించాలి, ఎందుకు ఇలా అయింది. నాకు దెబ్బ తగలగానే ఒక సిస్టర్ గారు అన్నారు, సార్ మీరు ఇంత కష్టపడి పనిచేస్తుంటే మీకే దెబ్బ తగలడం ఏంటంటే, తగులుతుందమ్మా, ఇదొక అలవాటు అయిపోయింది నాకు, కావాలని కోసుకోవడం కొట్టుకోవడం కాదు, ఎప్పుడైనా చర్చి పని పెట్టినప్పుడు కొద్దిగానే దెబ్బ తగులుతుంది. అంటే సైతాన్ గాడికి అది ఇష్టమేమో, లేక దేవుని ప్రణాళిక ఏంటో తెలియదు. చర్చి పని మొదలెడితే కొద్దిగానే గాయం అవుతుంది నాకు. అర్థమైందా? అలాగన్నట్టుగా కొన్నిసార్లు మనం కోరుకొని చేసుకోమది. ఇప్పుడు కోరి ఎవరైనా జ్వరం రా జ్వరం నా వంటికి రా దగ్గురా, రా జలుబురా, రా తలనొప్పిరా అని పిలుచుకుంటారు ఎవరైనా, వస్తుంది. కానీ దాన్ని ఆపుకోవడం ఎలా కూడా తెలుసుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. కావున ఇన్ని విషయాలు మీకు చెప్పాను, అర్థం చేసుకోండి. మరి అలా అర్థం చేసుకొని ప్రవర్తించగలిగితే మీ బ్రతుకు ఎంతో ధన్యమవుతుంది. అలా మీరు నడవండి. కుటుంబం క్షేమంగా ఉండాలంటే, మన ఒంటికి ఆరోగ్యం ఉండాలంటే, మన ఇంటికి సమాధానం ఉండాలి అంటే, ఈ సమాధాన కర్త అయిన దేవుడు మన ఇంట్లో ఉండాలి. అనగా ఏదో బొమ్మ పెట్టేయాలని కాదు దాని అర్థము. దాని అర్థం ఏంటంటే, ప్రభుకు మొదటి స్థానం ఇవ్వండి. ఆదివారం ప్రభు దినం, ప్రభు సన్నిధిలో ఉండాలి. అర్థమైంది? వారానికి ఏదో ఒక రోజు ఉపవాసంలో గడపాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన గడపాలి. దేవుడు ఏమేమి చేయమని అది చేసేయాలి. అంత ఉపవాసం చేయాలో చేసేయండి, ప్రార్థన చేయాలో చేయండి, పాట పాడాలా పాడండి. చక్కగా పాడుతున్నారు అందరు కూడా, ఇంకా బాగా పాడండి. బైబిల్ చదువుతున్న కొద్దిమంది ఇంకా బాగా చదవాలి. ఇంకేం చేయాలి మీరు? కొంతమంది దేవుని కోసం ఇస్తున్నారు, అక్కడక్కడ చూస్తుంటామేమో, అమ్మ ఒక పని చేయాలి, మీరు ఆ పని చేయగలగల, ఈ పని చేయగలగల అని అన్నప్పుడు, నేను ఇదిగో నాకు చేతులని తింతేస్తానని అంటున్నారు. ఇలాంటివి ఏదని చెప్పినప్పుడు వెంటనే చేతులు ఎత్తాలి, ఎందరూ చేయి చాపాల దేవుని కోసం. ఇవే దేవుడు లెక్క ఇస్తాడు. ఏం చేస్తాడండి? ఇదే లెక్క ఇస్తాడు. ఓహో, ఈమె ఇంత పెట్టింది, ఈమె ఇంత ఇలా ప్రార్థిస్తుంది, ఇలా దేవుని కోసం ఇస్తుంది, ఇలా దేవుని కోసం ముందుకు వస్తుంది అని చెప్పి దేవుడు కూడా ఒక దృష్టి పెట్టి, మీ మీద ఒక మంచి దృష్టి పెట్టి మీకు మంచి దీవెనలు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కావున బిడ్డలారా, మరి ఈ రోజున మీరు దేవుని కంటికి కనబడేటట్లుగా ప్రవర్తించండి. దేవుని కంటికి కనబడేటువంటి భక్తి చేయండి. అప్పుడు దేవుని కాపుదల మీ మీద మెండుగా ఉంటుంది. అలా జీవించాలని కుటుంబ సభ్యులందరికీ, కూడుతున్న సంఘ సభ్యులందరికీ నేను హెచ్చరికలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీరు అలా జీవించండి, దేవుని కాపుదల కింద ఉండండి. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు.